ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. మనం ప్రశ్నోత్తరి విచారించుకుంటున్నాం. అందులో 2వ శ్లోకంలో ఉన్నాం. బద్ధో హికో యో విషయోనురక్తః కో వా విముక్తో విషయే విరక్తః కో వాస్తి ఘోరో నరకః స్వదేహః తృష్ణాక్షయః స్వర్గపదం కిమస్తి. బద్ధుడెవరు అంటే విషయానురక్తుడు, విషయములలో తగులుకున్నవాడు బద్ధుడు. మరి విముక్తుడెవరు అంటే విషయే విరక్త, విషయముల నుండి విరక్తుడు. విషయముల నుండి విరక్తుడు అని అన్నప్పుడు విషయముల నుండి విరక్తుడైపోవడం అంటే విషయములతో సంబంధం లేకుండా ఉండడం. విషయములతో సంబంధం లేకుండా ఉండడం అనేటప్పటికీ ఇది ఎట్లాంటిదంటే ఇది చాలా కష్టమైనటువంటిది. ఇదే కర్మయోగము, కర్మ సన్యాస యోగం. కర్మయోగం అని అన్నప్పుడు కర్మ చెయ్యాలి, కానీ కర్మతో సంబంధం లేకుండా ఉండాలి. అది కర్మయోగం అవుతుంది. కర్మ చేస్తూ కర్మ ఫలముతో సంబంధం లేకుండా ఉండుట కర్మయోగం. అది ఏ కర్మ అని చెప్పలా ఇక్కడ. ఏ కర్మ అనంటే నిజంగా చెప్పాలంటే నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, ప్రాయశ్చిత్త కర్మలు ఉంటాయి. కామ్యకర్మలు ఉండవు, నిషిద్ధ కర్మలు ఉండవు. ఎందుకంటే భగవద్గీత దగ్గరికి వచ్చాడు అని అంటే కర్మలు ఉండేటివి 5.
నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, ప్రాయశ్చిత్త కర్మ, కామ్యకర్మ, నిషిద్ధ కర్మలు ఇవి 5 ఉన్నాయి. దీంట్లో నిత్యకర్మను విడిచిపెట్టేదానికి లేదు, ఖచ్చితంగా చేసి తీరాలి. నైమిత్తిక కర్మలు విడిచిపెట్టేదానికి లేదు, అవి చేసి తీరాలి. తర్వాత ప్రాయశ్చిత్త కర్మలు వాళ్ళు చేసుకోవాలి. చేసిన తప్పుల కోసం, నేను ఇంతకుముందు ఇట్లా తప్పులు చేసి ఉన్నాను, తెలుసో తెలియకో చేశాను కాబట్టి దానికి ప్రాయశ్చిత్త కర్మలు చేసుకుంటున్నాను. తర్వాత కామ్యకర్మలు. ఈ కామ్యకర్మలు అంటే కోరికతో చేసే కర్మలు. కోరికతో చేసేటువంటి కర్మలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి చేయకూడదు. మోక్ష మార్గంలో పోవాలని అనుకుంటే వాడు చేయకూడదు. లేదు మేము చేస్తామంటే చేసుకుంటే దీనికి అధికారులు కాదు. ఇప్పుడు పిల్లి పాలు తాగేదానికి పోయింది, ఎట్లా చూసింది, ఎవరు కనిపించలేదు, చెమ్ములో తల్లబెట్టేసింది. చెమ్ములో తల్లబెడితే ఇంక దానికి ఎవరు కనిపిస్తారు? ఆ పిల్లికి చెమ్ము లోపలనే కదా కనిపిస్తుంది. ఆ పక్క ఈ పక్క అంతా ఎవరు లేరని అనుకొని పాలు తాగుతుంది. ఇంట్లో ముసలమ్మ ఉంది, ముసలమ్మ వచ్చి ఆమెకు చూడదా? పోయిన వేరే వాళ్ళు వస్తే వాళ్ళు చూడరు ఆ పిల్లినే. దానంతట అది నేను పాలు తాగుతున్నాను, నాకు ఎవరు లేరు ఇప్పుడు ఇక్కడ అని అది అనుకుంటే చుట్టూ అట్లా ఉంటుందా? అట్లా ఉండదు. నీ మనస్సులో ఎంత పెద్ద విద్వాంసుల్లాగా అని అనుకోని, నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. శాస్త్రంలో అంధేనైవ నీయమాన యథాందాహ అని చెప్తా ఉంది. పండితం మన్యమానాహ, పండితులమని విర్రవీగేటువంటి వాళ్ళను కూడా శాస్త్రం ఏం చేస్తుందంటే, ఉపనిషత్తు వానంతటి వాడే పండితుడని అనుకుంటున్నాడు. వానంతటి వాడు పండితుడని అనుకొని వాడు విర్రవీగుతూ వాడు పెద్ద అహంకారంతో ఉంటాడు. వాడు అట్లాంటి ఎవడు బాగు చేయగలుగుతాడు? వానంతట వాడు మారాలి, కానీ వాడిని ఎవడు ఏం మార్చలేడు. మార్చేటట్లుగా ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ ఇంతమందిని ఇది చేయాల్సిన పని అంటే వాళ్ళందరినీ మిమ్మల్ని అందరినీ మార్చేస్తున్నాను, అందరూ మారిపోండి ఇట్లా అని అంటే యుద్ధం జరగాల్సిన పని అంటే, ఇవంతా చేతగానటువంటి మాటలు చెప్పేటువంటి వాళ్ళు, తెలియని వాళ్ళు చెప్పేటువంటి మాటలు. శాస్త్రం వేదాంతం అనేటువంటిది ఈ మిరాకిల్స్ని పూర్తిగా నిషేధం చేస్తుంది. ఇప్పుడు జ్ఞానిగా ఉన్నటువంటి వాడికి ఏ మహిమలు ఉండవు. ఏదైనా ఒక మహిమ ఉందినంటే అతను జ్ఞాని కాదు. నార్మల్గా ఉంటాడు, నిర్మలంగా ఉంటాడు, శాంతిగా ఉంటాడు, అంతే. సరే, ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే ఈ కామ్యకర్మలు అనేటువంటివి అసలు వాటి జోలికి పోకూడదు. ఇంకా నిషిద్ధ కర్మలు ఏ రోజో విడిచిపెట్టేశాడు. సరే, వాటిని విడిచిపెట్టేద్దాం. ఇప్పుడు చేయాల్సినటువంటివి నిత్యకర్మ, నైమిత్తిక కర్మలు, అవి 2 ఉంటాయి. నిత్య నైమిత్తిక కర్మలను కూడా చెయ్యాలి. నిత్య నైమిత్తిక కర్మలు మాత్రమే చేయాలి. నిత్య నైమిత్తిక కర్మలు అనేటప్పుడు గృహస్థునికి ఒకటి ఉంటుంది, బ్రహ్మచారికి ఒకటి ఉంటుంది, వానప్రస్థునికి ఒకటి ఉంటుంది, సన్యాసికి కూడా ఉంటుంది నిత్యకర్మ. సన్యాసికి కూడా నిత్యకర్మ అని అంటే ఏంటి అని అంటే, సన్యాసికి కూడా నిత్యకర్మ లేదు అని కొంతమంది అంటారు. కానీ సన్యాసిగా ఉండేవాడు చేయాల్సిన పని కొన్ని ఉంటుంది. ఏంటంటే శాస్త్ర విచారణ చేయాలి. శాస్త్ర విచారణ చేసి తీరాలి. ఎవరు? సన్యాసి. కాబట్టి సన్యాసి శాస్త్ర విచారణ చేయడం సన్యాసికి నిత్యకర్మ. గృహస్థునికి అతనికి చేయాల్సిన కర్మలు గృహస్థునికి ఉంటాయి. వానప్రస్థునికి వానికి చేయాల్సినవి కొన్ని ఉంటాయి. ఇవి క్రమంగా బయటపడాల్సి రావాల్సి వస్తుంది. నేను కర్మలోనే ఉంటూ ఇవన్నీ చేస్తూనే నేను దీంట్లో అంతా లేను అని వాడంతటి వాడనుకుంటే ఎవడేమీ చేయలేడు. తామరాకు పైన నీటి బొట్టు వలె ఉండాలి. తామరాకు పైన నీటి బొట్టు వల్లే ఉండుట అనేటప్పటికీ ఆ స్థితికి ఆ స్థితిలో నేనున్నానా చూసుకోవాలి. తనంతట తను అనుకోవడం కాదు, నేనుండానని అనుకోవడం కాదు. సరే, నేను ఉండాను అని అంటే ఏమంటే, నువ్వు ఎక్కడున్నా, ఏమి జరుగుతూ ఉన్నా
నీ మనస్సు చలించకుండా ఉండగలిగింటే. దానికి కూడా కావాలి కదా మనకు. త్రాసు ఉందని అనుకోండి, త్రాసు ఏం చేస్తుంది? త్రాసు తెలుసు కదా మీకు. త్రాసు ఏం చేస్తుందంటే కొలత వేస్తుంది, తూకం వేస్తుంది. ఏం తూకం వేస్తుంది? ఏదైనా వేస్తుంది. ఏదైనా వేసినప్పుడు ఎట్లా తెలుస్తుంది అది? ఈ పక్క ఒక పక్క వెయిట్ ఉంటుంది, కేజీ రాయి పెడతారు. కేజీ రాయి పెడితే అది కిందికి అనిపోతుంది. ఈ పక్క ఉండేది పైకి లేస్తుంది తక్కిడ. ఇప్పుడు ఏమవుతుంది? ఆ కేజీ కావాలంటే ఈ పక్క నువ్వు ఏదో కొంచెం పెట్టినావు అనుకో, కొంచెం పెడితే ఇది కేజీ ఉందయ్యా అని అన్నావు అనుకో నువ్వు. కొంతమంది ఏం చేస్తారంటే, నేను ఒకసారి ఏం చేశానంటే కాళహస్తిలో ఉన్నప్పుడు మామిడికాయలు తీసుకోవాలని వెళ్ళా, మామిడి పండ్లు. వాళ్ళు నాకు చాలా దగ్గర కావలసిన వాళ్ళు. సరే మామిడి పళ్ళు బాగానే ఉంటాయిలే, తీసుకుందాంలే, వాళ్ళ దగ్గరికి వెళ్దామని చెప్పి వెళ్ళాను. ఎందుకంటే వాళ్ళు కూడా అరే మన వాళ్ళు కదా, మనము ఎట్లా కొద్దిగా చూసిస్తారు అని నేను అనుకున్నా, నా భావనలో. అడిగిపోతే ఎన్ని కావాలని అన్నారు. సరే ఒక 20 కేజీలు తీసుకుందాము అని అనుకుని ఒక 20 కేజీలు కావాలన్నా. ఆయన తూకం వేయలేదండి. తూకం వేయకుండా ఏం చేశాడంటే కాయలన్నీ ఇట్లా కింద పరిచేసి 2 కాయలు పట్టుకొని 1, 2, 3 ఇట్లా ఎంచినాడు. అంటే ఇప్పుడు 2 కాయలు కేజీకి వస్తానన్నాడు. అవి బేనిసా కాయలు అయితే ఒకవేళ పెద్ద కాయలు ఉంటాయి, ఒక కాయ కూడా కేజీకి వస్తుంది. కానీ ఇవి నీలం కాయలు, 2 కాయలు కేజీ లెక్కేస్తాయి. అది పోనీ 2 కాయలైనా పెద్ద సైజు ఉంటే అది వస్తాయని అనుకోవచ్చు. అవి ఉండేది కొద్దిగా నార్మల్ సైజు ఉండే. ఆయన ఇట్లా లెక్కెళ్తాను నేను. నాకు బాధ అనిపించింది. సరే ఇంక ఊరికే ఎందుకు మాట్లాడాలి, మనం మాట్లాడి ఊరికే మనస్పర్ధలు వస్తుంది అనేసి పోతే పనులే అని చెప్పి నేను సైలెంట్ అయిపోయినా. ఎంతని చెప్తే అంత డబ్బులు ఇచ్చేసి గమనం వచ్చేసాను. ఎందుకంటున్నానంటే ఇప్పుడు మనస్పర్ధలు రాకుండా ఉండాలంటే నేను ఇప్పుడు ఈరోజు ఆ మాట చెప్తున్నాను కదా, ఈరోజు ఆ మాట చెప్తున్నానంటే నా మనసులో అది ఉంది కాబట్టి కదా చెప్తున్నా. అదే ఆయన ఆ కాయలన్నీ ఒక మూటలో వేసి, ఒక మూటలోనో సంచిలోనో వేసి ఆ త్రాసు దగ్గర తీసుకొని వచ్చి పెట్టి ఆ 20 ముళ్ళు వస్తుంది కదా, ఆ ముళ్ళు ఇట్లా లేకుండా ఇట్లా వచ్చేటట్లు చేసి ఇంకా కొద్దిగా ఇట్లా వచ్చేటట్లుగా కూడా చేస్తే, లేకంటే ఇది ఇంకా ఇట్లా కిందికి దిగి కాయలు కిందికి దిగి దీని వైపు కన్నా ఇట్లా కన్నా చూపిస్తే అప్పుడు బరువు ఏమవుతుంది? 20 కేజీల కంటే ఇంకా ఎక్కువగా ఇచ్చినట్లయ్యి పర్లేదు, 20 కేజీల కంటే పైన ఇంకా ఎక్కువ ఉంది, ఇంకో 2 కేజీలు ఉంటే పర్లేదు తీసుకోండి అని అంటే ఎట్లుంటుంది అప్పుడు? అది కొద్దిగా మనసుకు తృప్తిగా ఉంటుంది. ఎప్పటికి తృప్తి అవుతుందంటే ఆ ముళ్ళు కరెక్ట్గా చూపించిందంటే 20 కేజీలు వచ్చింది. అది కరెక్ట్గా చూపించినట్లయింది కదా. ఆ ముళ్ళు ఉండదు చూడండి, ఆ ముళ్ళు భలే గొప్పదండి. అది ఏమన్నా పని చేస్తుందో చెప్పండి? ఏమీ పని చేయదండి. అది బరువు మోసేదంతా ఏంటివే, ఈ పక్క తక్కిడి బరువు మోస్తుంది. ఇది ముళ్ళు చేసే పనే ఏముండదు, గమ్మని నిలబడుతుంది అట్లంతా. అదేవిధంగానే ఇప్పుడు ఈ భగవద్గీత అనేటువంటిది ముళ్ళు. మనకి భగవద్గీత ముళ్ళు. మన ఆచరణ, మన ప్రవర్తన అనేటువంటిది చూడండి, అదొక పక్క పెట్టు. జ్ఞానం అనేటువంటిది ఇంకో పక్క పెట్టు. ఈ ముళ్ళు అనేది భగవద్గీత ముళ్ళు ఏం చేస్తుందంటే ఈ జ్ఞానం వైపు మొగ్గు చూపి ఉంటుంది. జ్ఞానం వైపే మొగ్గు చూపు ఉంటుంది అది ఎప్పుడు. ఇప్పుడు మన ప్రవర్తన ఇంకో పక్క పెట్టాలా. ఏ పక్క? త్రాసులో ఇంకో పక్క పెడితే ఇప్పుడు ఈ ముళ్ళు ఏం చేయాలంటే మధ్యలో వచ్చి నిలబడాలి. మధ్యలో నిలబడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ మన ప్రవర్తన కూడా జ్ఞానంతో సమానంగా రావాలా. జ్ఞానంతో సమానంగా రాగలిగితే ఆ ముళ్ళు అప్పుడు కరెక్ట్గా మధ్యలో వచ్చి నిలబడుతుందండి. అప్పుడు మనము ఓహో జ్ఞాన మార్గంలో ఉన్నట్లుగా మనం ఉండామే అని మనం అనుకోవాలా. అది కూడా మనం పైకి చెప్పకూడదు. అర్థమవుతుందా? అది మనం అనుకోవాలి, మనం పైకి చెప్పకూడదు. వేరే వాళ్ళు చెప్పగలగాలి. వేరే వాళ్ళు చెప్పగలిగితే
ఏమబ్బా నాకు కూడా తెలియదు, అది భగవద్గీతలో చెప్పారు, భగవద్గీతలో చెప్పిన ప్రకారంగా నేను వెళ్ళుచున్నాను అంతే. చూడండి, అదే విద్యా వినయ సంపన్నే, విద్య వినయేన శోభతే. విద్య అనేటువంటిది వినయమును పెంపొందించాలి, వినయముతో శోభిస్తుంది. అంతేగాని విద్య వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు అహంకరిస్తున్నారు. ఏం విద్యను ఉందని వాళ్ళ దగ్గర అంత అహంకరించేది? అవంతా వద్దొద్దు, అటువైపు పోయినామంటే నారాయణ చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ జ్ఞానము, విచారణ, వీటి బలము చేత మన ఆచరణలో ఆ మార్పు రావాలి. మన ఆచరణలో మార్పు రావాలనంటే విషయముల యందు ఎట్లుండాము అనేటువంటిది ఇక్కడ వస్తుంది. విషయాలతో నేను ఎలా ఉన్నాను, విషయాలతో ఎలా సంబంధపడి ఉన్నాను, విషయాలతో తగులుకున్నానా, విషయాలతో తగులుకోలేదా? విషయాలతో తగులుకున్నాను, విషయాలతో తగులుకోలేదు అని ఎవరు చెప్పాలి? వేరేవాడు కాదు, నాకే తెలుస్తుంది, నాకే తెలుస్తుంది. అప్పుడేంటి? వేరే వాళ్ళతో ఉన్నాం. వేరే వాళ్ళతో ఎవరితో? వేరే వాళ్ళు ఎవరు? ఒరే నాయన, నీ శరీరమే నీది కాదు అంటే ఇంక వేరే వాళ్ళు ఏంది? నీ శరీరమే నీది కాదనే స్థితికి రావాల్సి ఉంటుంది. నీ శరీరమే నీది కాదనే స్థితికి వచ్చేదానికి ముందేం చేయాలి? నువ్వు నీ చుట్టూ ఉండే సర్కిల్ ఉందే, నీ చుట్టూ సర్కిల్ ఉంది కదా, ఒక సర్కిల్ ఉంది కదా, ఎంత ఉంది సర్కిల్ చూసుకో. నీ సర్కిల్ ఎంత దూరం పెంచి ఉన్నావు? మా బంధువులన్న ఎంత పెట్టావు సర్కిల్ అంటే ఎంత దూరం పెరిగిపోయింది? వీళ్ళందరూ నా బంధువులండి. వీళ్ళందరూ నీ బంధువులు అంటే ఏమి? ఇప్పుడు సర్కిల్ ఒకటి గీసావు కదా, సర్కిల్కి అవతల, సర్కిల్కి ఇవతల రెండు వచ్చేసినా లేదా? సర్కిల్ అవతల ఉండేటువంటి వాడు సర్కిల్కి ఈ పక్క వచ్చి ఏమన్నా ఇబ్బంది పెట్టాడు అనుకో, నువ్వేం చేస్తావు? ఇప్పుడు వాళ్ళపైకి దండయాత్ర, అవునా కదా? ఇప్పుడు సర్కిల్కి ఇవతల నీకు భావాలు ఏవో కొన్ని ఉంటాయి. ఈ నీ భావాలు వాటిని కించపరిచేటువంటివి అటువైపు ఉండేటివి ఏమన్నా చేస్తే దానిపైన ఘర్షణ మొదలవుతుంది. ఎవరికి చేస్తే? మొన్న వీకొట్టలో గలాటలు జరిగినాయి. ఏమిటి ఆ గలాటలు? ఎవడో క్రికెట్ ఆడుకుంటూ ఉన్నాడు, వాడు ఆ బాల్ వేసినాడు, బాల్ వచ్చి ఇంట్లో పడింది. ఇంట్లో పడితే వాళ్ళు ఏమైనా ఇట్లా ఇంట్లో పడేట్లుగా చేసినారే అని చెప్పి వాళ్ళు అన్నారు. అది లోపలేదో ఉంది ఆల్రెడీ కుట్రలు, దాంతో పోయి వాళ్ళు పోయి కొట్టేశారు. వీళ్ళు పోయి వాళ్ళని కొట్టినారు. వాళ్ళని కొట్టే లోపల వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు 4 ఇండ్లలో కలుసుకొని వచ్చి వీళ్ళని కొట్టేశారు, కొట్టారు. వీళ్ళు పోయి వీళ్ళ బంధువులందరికీ ఫోన్లు చేసి, వీళ్ళకి సంబంధించిన వాళ్ళందరికీ ఫోన్లు చేసి వాళ్ళందరూ వచ్చి వాళ్ళని కొట్టేదానికి పోతే ఆ లోపల వాళ్ళు ఒకటైనారు. ఆ లోపల వీళ్ళందరూ వచ్చి బస్టాండ్లో కూర్చొని ధర్నా చేశారు. బస్సులు రాకుండా పోకుండా. ఎన్నాళ్ళైంది ఇదంతా జరిగి? కూడా లాస్ట్ మంత్లో జరిగింది. నేను ఎన్నాళ్ళ గురించి చెప్పట్లే. మత కలహాలు, హిందువులకి ముస్లింలకి వచ్చినటువంటి గలాట, అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైపోయినారు? మా వాళ్ళు అనేటువంటిదంతా ఒకటి ఏర్పడిపోయినారా లేదా అక్కడ? అంటే సర్కిల్ వచ్చేసిందా లేదా? ఇది మా సర్కిల్, అది వాళ్ళు మమ్మల్ని అంటున్నారు. నన్ను అన్నాడా? నన్ను కాదు, నా వాడిని అన్నాడు అని చెప్పి వీళ్ళందరూ కట్టుకొని వచ్చారు. ఇంతమంది కట్టుకొని వచ్చారంటే ఇప్పుడు వీడికేమి? నా బలం చూడు ఎంత ఉండదు వెనకాల. వస్తాడా వాడు? రాని వాడు ఎవడోడు వస్తాడు అని ఇప్పుడు చూడండి ఎంత పైకి అయింది. ఇదొక పెద్ద ఇష్యూ అవుతుంది. అంటే ఇది ఇప్పుడు అహంకారం పెంచిందా, నీకు వినయాన్ని పెంచిందా? చేస్తారు. ఈ గుణ ప్రభావం ఇట్లాగే ఉంటుంది. అందుకని ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సర్కిల్ అనేటువంటిది ఏం చేయాలంటే దీన్ని తగ్గించుకుంటూ రావాలి. సర్కిల్ ఏం కావాలి? దూరం ఉంది. ఇప్పుడు ఇది నాది, ఈ 10 ఎకరాలు నాది, ఈ 10 ఎకరాలు నాది. భూముల దగ్గర గలాట్లు అది కదా వస్తుండేది. కోర్టులో ఉండే కేసులు అంతా అవే కదా. ఈ సర్కిల్ పెంచుకున్నాడు. ఆ సర్కిల్ని పెంచుకొని దాని నుంచినే వీడు శాంతిని కోల్పోతున్నాడు. బంధుగణం ఇది నాది అనుకున్నాడు, ఆడపోయినాడు, ఇంటి దగ్గరకు వచ్చినాడు, ఇల్లుకు సంబంధించిన సర్కిల్ గిర్ర గీసినాడని నేను చెప్పట్లేదు. వీడి మనసులో గిర్రలు ఉన్నాయా లేదా? ఇప్పుడు
వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నాకు సంబంధించింది, వాళ్ళు నా వాళ్ళు కాదు, వీళ్ళు నా వాళ్ళు కాదు. చూడండి ఎట్లా వచ్చేసింది అది. ఈ సర్కిల్ అనేది ఎప్పుడు వచ్చిందో, ఈ సర్కిల్కు లోపల, సర్కిల్కి బయట, ఈ సర్కిల్ నాకు ఎంత ఉంది అది ఇప్పుడు ప్రశ్న. సర్కిల్ ఎంత ఉంటే దానికి సంబంధించినట్లే నేను వ్యవహారం చేస్తుంటా. అయితే ఇప్పుడు ఈ సర్కిల్ తగ్గాలంటే, ఈ సర్కిల్ ఇంత ఉందని అనుకోండి, దాన్ని తగ్గాలంటే అదేమన్నా సర్కిల్ని తగ్గించుకుంటూ వచ్చేదా? తగ్గించుకుంటూ వచ్చేదైతే మనం కూడా గీసుకుంటూ ఉండేదాన్ని తుడుపుకుంటా రాసుకుంటా రమ్మంటే రాసుకుంటూ వచ్చేసేయచ్చు. ఇది ఎంత కష్టమైనా చేయవచ్చు రాసుకుంటూ వచ్చేదైతే. అది రాసుకుంటూ వచ్చేది కాదు, మనసులో ఉండేది. మనసులో ఉండే సర్కిల్ని దాన్ని తగ్గించాలంటే ఓయమ్మ, అందుకే ఇది బ్రహ్మ విద్య. ఎవరైనా కూడా ఏమంటారు, ఏదైనా ఒక పని చెప్పినారనుకో, వాళ్ళు చేయలేదని అనుకో, చాలా కష్టం అన్నారనుకోండి, అప్పుడు ఒక మాట అంటారు. ఏమంటారు తెలుసా? అదేమైనా పెద్ద బ్రహ్మ విద్యనా అంటారా? అదేనా పెద్ద బ్రహ్మ విద్య, పెద్ద బ్రహ్మ విద్యనా అంటే వీడు అంటా ఉన్నాడు. వీడు అంటూనే బ్రహ్మ విద్య అంటే వీడికి తెలిసినట్లే. అప్పుడు అంటే బ్రహ్మ విద్య అనేది చాలా గొప్పది అనేటువంటిది వీడికి తెలిసి అని అంటున్నాడు. కానీ ఇదంతా చాలా సింపుల్ అనే వీడి అర్థం. అయినా వీడు బ్రహ్మ విద్యను గురించి పట్టించుకోడు. కాబట్టి ఆ సర్కిల్ అనేది తగ్గుతూ రావాలంటే వివేకము చేత మాత్రమే తగ్గుతుంది. వివేకం చేత. దేవుడు వచ్చి నీ మనస్సులో మార్పును చెయ్యడు. ఇది కరెక్ట్గా చెప్తాను నేను, చూసుకోండి. దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తాడని మభ్యపెట్టి మన మనసులను పోగొట్టి ఉండారు వీళ్ళు. ఎంతటి గొప్పవాడు చెప్పినా, ఎంతటి గొప్పవాడు మీ దృష్టిలో వాడు గొప్పవాడు కావచ్చు, నా దృష్టిలో వాడు గొప్పవాడు కాదు. ఎందుకంటే భగవంతుడు ఆ మాట చెప్పలా. భగవంతుడు నేను పోగొడతానని చెప్పలేదు. భగవంతుడు ఏం చేశాడంటే, నువ్వు ప్రయత్నం చెయ్యి. ప్రజహాతి యథాకామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. ఇది ఫస్ట్ లైన్, అంటే నువ్వు చేయాల్సిన పని. తర్వాత కింద లైను నేను చేసే పని. ఆత్మన్యేవాత్మనాతుష్ట స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. ఏమండి, ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి. మీరు ఇప్పుడు ఆశ్రమంలో ఉంటారు. మీరు ఆశ్రమంలోనే ఉన్నారు కదా. ఆశ్రమంలో ఉంటే బయట ఉండదా? బయట లేరు కదా. ఇప్పుడు భగవంతుడు ఏమంటున్నాడంటే, మీరు ఆశ్రమంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని నేను ఆశ్రమంలో పెడతాను, ఆశ్రమంలో ఉండేదంతా మీకు నేను చూపిస్తాను అని అంటున్నాడు. ఏమంటే ఆశ్రమంలో ఉంటే మీకు ఆశ్రమంలో ఉండేది మీకు కనిపించదా? ఆశ్రమంలో ఉండేది మీకు తెలీదా? ఇటు కనిపించదా ఇదంతా? మరి భగవంతుడు ఏమంటున్నాడంటే, నీ మనస్సులో ఉండేటువంటి ఆ కోరికలు ఏవైతే ఉన్నాయో, కామనలు ఏవైతే ఉన్నాయో, ఆ కామనలన్నీ తొలగిపోతే, మీరు తొలగించుకుంటే, అప్పుడు ఆత్మ అనేటువంటిది ఒకటి ఉంది కదా, ఆ ఆత్మ సంతోషం అనేటువంటిది నేను నీకు కలిగిస్తాను. ఏందండి ఇప్పుడు ఆయన కలిగిస్తాను ఇది? ఇప్పుడు ఆత్మస్వరూపం ఎట్లా ఉంది? అక్కడ ఆల్రెడీ ఉందా లేదా? ఆత్మస్వరూపము ఉంది. నీ కోరికలన్నీ తొలగేసినాయి అనుకో, అన్నీ పోయినాయి అనుకో, ఇంకేముందాడా? ఆత్మ ఉంది కదా. ఆ ఆత్మ అనేది ఆటోమేటిక్గా స్పష్టంగా అవుతుంది కదా. మరి ఆయన ఎందుకు ప్రకటిస్తూ ఉంటుంది? అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఆయన చెప్తా ఉండేది ఏంటి? నాయనా, వీడికి భగవంతుడు అంటే తెలియదు, ఆత్మస్వరూపం అంటే తెలియదు. ఆత్మస్వరూపం ఇట్లా ఉంది, దానిని ఇలా కప్పివేసి ఉంది. ఇలా కప్పివేసి ఉండేటువంటి దాన్ని తొలగించే ప్రయత్నం నువ్వు చెయ్యి. నువ్వు చేస్తే ఆ కామనలు అనేటువంటివి అలా తొలగితే, నువ్వు తొలగిస్తే, నేనుగా తొలగించేవాడిని. భగవంతుడు తొలగించడు. తొలగించే సామర్థ్యం నీకు వస్తుంది. ఎట్లా వస్తుంది అది? ఇప్పుడు చూడండి ఎట్లా ఉంది. ఇప్పుడు ఒకడు చీకటిలో పోతున్నాడండి. చీకటే కదా ఉంటుంది. రోడ్లో చీకటే ఉంటుంది, ఇంక వేరే ఏమైనా ఉంటుందా? చీకటి ఉంది. ఇప్పుడు
వీడికి దూరంగా అట్లా చూస్తే ఎక్కడో ఒక జాగాలో అగ్ని మండుతూ ఉంది. ఇప్పుడు అగ్ని ఎంత దూరం ఉంది? అది కనీసం కొద్ది దూరం ఎక్కడో ఉంది, కానీ వీడికి కనిపిస్తోంది. కనిపిస్తుందా? అగ్ని మండుతోందండి, బాగా మండుతోంది. ఆ మండుతూ ఉండేటువంటిది ఇప్పుడు వీడికి కనిపిస్తుందా రోడ్లో నుంచి చూస్తే కనిపించింది. ఇప్పుడు వీడేమనుకుంటాడు? అగ్ని అక్కడ ఉంది, గుర్తించినడా లేదా? ఇప్పుడు వీడికి రోడ్డింటి పోతుంటే రోడ్డులో చాలా చిమ్మ చీకటి. ఆ చిమ్మ చీకటిలో నుంచి ఇప్పుడు నేను చీకటిలో లేకుండా కొంతసేపు వెలుగులో ఉండి, ఆ వెలుగు అయిన తర్వాత ఇంక పూర్తి వెలుగు వచ్చిన తర్వాత నేను మళ్ళీ నా ప్రయాణం కొనసాగిద్దామని అనుకున్నాడు. అంటే వెలుగు వచ్చిన తర్వాత ప్రయాణం కొనసాగిద్దాము, ఇప్పుడు నేను ఇట్లా ఈ చీకట్లో పోయేదానికి చాలా కష్టం అని అనుకున్నాడు. సరే, ఇప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేద్దామంటే ఆ వెలుగు దగ్గరికి వెళ్దామని అనుకున్నాడు. ఆ వెలుగు దగ్గరికి వెళితే వీడికి అక్కడ ఉండేది కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వీడు పోవాలి. అక్కడ పోయి ఉంటే అప్పుడు వీడికి వెలుగు అక్కడ ఉంటుంది. వెలుగు అక్కడ ఉంటుందా? అక్కడ అగ్ని కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ వెలుగు ఉంటుందా? అక్కడికి పోతే ఉంటుంది. సరే, ఇప్పుడు వీడు ఏం చేశాడంటే ఇప్పుడు ఇక్కడి నుంచి అడిగి పోవాలి కదా. అప్పుడు వీడు ప్రయత్నం చేసి పోవాలా లేదా అగ్ని విని పిలుస్తుందా? వీడు ప్రయత్నం చేసి అగ్ని దగ్గరికి వెళ్ళాలి. అంటే కొంచెం కష్టం పడాల్సి వస్తుంది. కష్టం ఎవడు పడాలా? వీడే పడాలా. అయితే వీడు కష్టం పడేటప్పుడు ఆడ అగ్నిని దృష్టిలో పెట్టుకుని కదా వీడు కష్టపడుతూ ముందుకు పోవాలా. అగ్నిని చూస్తూ దృష్టిలో పెట్టుకుని వీడు కష్టపడుతూ ముందుకు వెళ్తాడు. ఇప్పుడు ఇంకొకటి నేను అడుగుతా ఇక్కడ. ఇప్పుడు వీడు అగ్ని వైపు వీడు వెళుతున్నాడంటే అగ్నిని గుర్తించి వెళుతున్నాడా, గుర్తించకుండా వెళుతున్నాడా? గుర్తించినాడు. అంటే వీడిలో అగ్ని వైపు వెళ్ళాలి అనేటువంటి ప్రవర్తన, అంటే వెళ్ళాలి అనేటువంటి భావన కలిగి ఆ ముందుకు వెళ్తున్నాడు కదా. ఆ భావన కలిగించింది ఎవరు? వీడికి మనస్సులో కలిగిన అక్కడ అగ్ని కనిపించింది కాబట్టి కదా వీడికి ఆ భావన కలిగింది. అగ్ని కనిపించకుండా ఉంటే వీడికి ఆ భావన కలిగేదా? కలగదు కదా. ఇప్పుడు అగ్ని అక్కడ ఉంది అని వీడు గుర్తించి వీడిలో మార్పు కలిగిపోతున్నాడు. అవునా? అంటే ఇప్పుడు వీడి మనసులో ఆ భావన కలిగేదానికి కారణం ఎవరు? అగ్ని వీడిని ప్రేరేపించలేదు. బాగా అర్థం చేసుకోండి. అగ్ని వీడిని నువ్వు నా దగ్గరికి రాని పిలవలేదు, కానీ వీడిలో ఆ భావన కలిగేదానికి అగ్నియే ఇక్కడ కారణం. అంటే వీడి మనసులో ఏర్పడింది కదా ఆ భావన, అగ్నిని చూసి ఏర్పడింది. అదేవిధంగానే భగవంతుడు అనేటువంటి వాడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? తత్వరూపంగా ఉన్నాడు అనేటువంటి వాళ్ళు తత్వాన్ని పట్టుకునేదానికి వాళ్ళు కష్టపడుతూ ముందుకెళ్తారు. దాన్ని తెలుసుకునేదానికి ముందుకు వెళ్తారు. కష్టం ఉంటుంది, మొదట్లో చాలా కష్టం ఉంటుంది. ఏదేదో పడి లేచి అక్కడికి దగ్గరికి వెళుతూ ఉన్నాడు. ఏమండి, అగ్ని దగ్గరికి వెళుతూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఎంత దూరంలో ఉన్నావో దగ్గరికి పోయే కొద్దికి ఆ అగ్ని ప్రభావం వలన నీకు వెలుగు కొద్దిగా ఆ చీకటి ప్రభావం తగ్గుతూ ఉంటుందా లేదా చీకటి అట్లాగే ఉంటుందా? తగ్గుతూ ఉంటుందా? నువ్వు తగ్గుతూ ఉందినంటే ఇప్పుడు అగ్ని ఏమైనా నువ్వు వస్తూ ఉండవు కాబట్టి నీకు వెలుగునేమైనా ఇచ్చిందా? నువ్వేమనుకుంటున్నావు? అమ్మయ్య, నేను దగ్గరకు వచ్చేస్తున్నాను, అంత చీకటి ప్రభావము తగ్గుతూ ఉంది. కొంచెం ఇంకొంచెం దగ్గరకు పోతే ఇంకొంచెం బాగా కనిపిస్తుంది, ఇంకొంచెం దగ్గరకు పోతే బాగా వస్తుందా రాదా? వస్తుంది కదా. సేమ్ అదేవిధంగానే ఈ మనస్సు ఏమవుతుందంటే, ఈ మనస్సు భగవంతుని తత్వాన్ని పట్టుకొని భగవంతుని దగ్గరికి వెళ్ళగా మొదటలో ఉన్నటువంటి ఆ ప్రభావం ఏమవుతుందంటే కొంచెంగా తగ్గి ఈ మనస్సుకు శాంతి కూడా కలుగుతూ వస్తుంది. చీకటి పోయింది కదా, చీకటి తగ్గుతూ వచ్చింది కదా. చీకటి తగ్గుతూ వచ్చినట్లుగా
చీకటి తగ్గి ఆ వెలుగు ప్రభావము కనిపించినట్లుగా వీడు ఎంత దగ్గరికి పోతూ ఉంటే వీడి మనస్సుకి అంత శాంతి అనేటువంటిది కలుగుతూ వస్తుంది. ఇప్పుడు ఆ వెలుగు దగ్గరికి వెళ్ళిపోయాడు. వెలుగు దగ్గరికి వెళ్తే ఇప్పుడు చీకటి ఉందా? వెలుగు దగ్గరికి వెళ్తే చీకటి లేదు, కానీ చుట్టూ చీకటి ఉంటుంది. ఆ చీకటి వీడిని బాధిస్తుందా? చుట్టూ ఉండే చీకటి బాధించదు. ఇప్పుడు మనము వీడేం చేశాడంటే వీడు అక్కడికి పోయాడుగా. ఇప్పుడు అట్లాగా ఇప్పుడు ఆ వెలుగు అక్కడ ఉంది. ఇప్పుడు మీరు చూడండి, ఆత్మస్వరూపమే వెలుగు. ఆత్మస్వరూపం ఎక్కడుంది? నా హృదయములో ఉన్నది. ఆత్మస్వరూపం ఎక్కడుంది? నా హృదయంలో ఉన్నది. అంతటా కూడా ఉన్నది అదే. అంతటా ఉండేటువంటి ఆత్మస్వరూపాన్ని ఆవిష్కరించుకునేదానికి ముందు నా హృదయంలో ఉండేటువంటి ఆత్మస్వరూపము ఆవిష్కరింపబడాలి. అర్థమవుతుంది కదా? నా హృదయంలో ఉండే ఆత్మస్వరూపం, నా హృదయంలో ఉండే ఆత్మస్వరూపం దగ్గరికి నేను వెళ్ళినానా చూసుకోవాలి. ఎందుకంటే నా హృదయంలో ఉండే ఆత్మస్వరూపం నేను వెళ్ళినాను అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు, మీరు వెళ్ళిపోండి, నాకేం అభ్యంతరం లేదు. నేను వెళ్ళినాను అని అనుకుంటే ఆత్మస్వరూపం యొక్క లక్షణములు ప్రకటింపబడాలి. వెలుగు దగ్గరకు పోయిన వెంటనే చీకటి యొక్క ప్రభావం తొలగిపోయిందిగా, నీకు అంతా బాగా అనిపిస్తుందిగా. పైగా ఆ వెలుగు ప్రభావం చేత నీకు చలి కూడా లేదు, అక్కడ చలి లేదు, నీకు ఇంక వేరే చీకటి వలన భయం కూడా లేదు. ఆ చీకటి నుంచి ఏమన్నా వస్తాయేమో అనేటువంటిది కూడా ఏమనే మాత్రం లేదు. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ తన హృదయములో ఆత్మానుభూతి అని ఒక గ్రంథం ఉన్నది, శంకరాచార్య స్వామి వారు రాసినటువంటిది. ఆ ఆత్మానుభూతి అనేటువంటిది ఎవరికైనా కలిగితే అప్పుడు సత్ చిత్ ఆనంద స్వరూపం. అందుకే చిదానంద రూప శివోహం. ఆ చిదానంద రూపం ఇక్కడ మనకు తెలియాలి. అంటే ఈ విషయాలన్నీ పడుతూ ఉన్నా, ఈ విషయాలన్నీ తెలుస్తూ ఉన్నా కూడా ఏమనే మాత్రం వికారం చెందకుండా చిదానంద రూప తనకు అనుభవానికి వస్తుంది. అంటే ఈ విషయాలన్నింటికి కూడా తనంతట తను దాంట్లో మునిగిపోకుండా, ఆ ఇబ్బంది పడకుండా ఉండే పరిస్థితి వస్తుంది. వాడికే అనుభవం వస్తుంది. అర్థమవుతుందా? కానీ చుట్టూ మాత్రం ఏముంటుంది? చుట్టూ చీకటే. అంటే అందరూ వీళ్ళు ఈ అజ్ఞాన స్థితిలోనే వాళ్ళు మగ్గుతూ ఉంటారు. వాళ్ళ నుంచి మనకు కూడా కొద్దిగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అన్నీ వస్తూ ఉంటాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. చీకట్లో ఉన్నది. ఇప్పుడు ఇక్కడ నా అంతట నాకు అగ్ని ఉంది, అగ్ని దగ్గర నేను కూర్చోన్నా. అగ్ని ఉంది, అగ్ని దగ్గర కూర్చోన్నా. నాకు ఇప్పుడేమీ ఇబ్బంది లేదు. దేనివలన? చీకటి వలన ఏమి ఇబ్బంది లేదు. తర్వాత ఎంతసేపు ఉంటుంది ఈ చీకటి? నువ్వు అక్కడే కూర్చొని ఉంటే చీకటి ఎంతసేపు ఉంటుంది? వెలుగు వస్తుంది కదా. వెలుగు వస్తుందా లేదా రాకుండా ఉండిపోతుందా? వెలుగు వస్తుంది నాయన. ఓపిక పడితే అప్పుడేమవుతుంది? నీకు చుట్టూ ఉన్నటువంటి చీకటి ఉందే, ఆ చుట్టూ ఉండే చీకటి కొంత సమయానికి సూర్యభగవాను అనుగ్రహం చేత చీకటంతా అది కూడా క్రమంగా చూడండి, అది కూడా ఒకేసారి పోదు. చిన్నగా సూర్యభగవానుడు వస్తున్నాడంటేనే చీకటి యొక్క ఛాయలో కొద్దిగా తగ్గుతూ వస్తాయి. అంటే నీ చుట్టూ ఉండేటువంటి దాని ఎందుకు కూడా ఆ చీకటి ప్రభావము తొలగిపోతుంది. ఇప్పుడు ఎట్లుంటుంది? సూర్యభగవానుడు వచ్చేసాడు, మళ్ళీ చీకటి అనేది లేదు. ఇప్పుడు వీడు ఇంకెక్కడైనా పోతాడు. అంటే వీడికి ఇప్పుడు ఎంత వెలుగు ఎక్కడుంది? ఇప్పుడు అంతటా వెలుగే. అప్పుడు వీడికి సర్వము వెలుగు. అంటే ఆ సర్వము ఆత్మస్వరూపంగా అప్పుడు ప్రకటమవుతుంది. అర్థమైంది? అది మోక్షస్థితి.
అది మోక్షస్థితి. సరే, ఈ స్థితికి మనం పోవాలనంటే ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పాం. ఈ స్థితికి పోవాలనంటే పతంజలి మహర్షుల వారు ఈ విషయముల నుండి మనస్సును నిగ్రహిస్తూ తీసుకుని వెళ్ళడం ఎలాగా అని చెప్పాడు. అంటే సర్కిల్ని తగ్గించుకోవడం. దానికి యతమానమని, వశీకారమని, ఏకాగ్రమని, హరివం రెండు లోపల వచ్చి కూర్చోండి. లోపల వచ్చి కూర్చుంటే మీరు వినవచ్చు. ఇక్కడ ఇప్పుడు క్లాస్ జరుగుతుంది, భగవద్గీత క్లాస్ జరుగుతుంది. మీరు వచ్చి కూర్చుంటే వినవచ్చు. తర్వాత కావాలంటే మేము ప్రసాదం అది కూడా ఇస్తాం. కాబట్టి యతమానము, వశీకారము, ఏకాగ్రత, తర్వాత పరవైరాగ్యమని 4 చెప్పాడు. 4 స్టెప్పులు చెప్పాడండి. 4 స్టెప్స్ అంటే నీ మనస్సుని నిగ్రహించుట, నీ మనస్సును నీ వశములోనికి తెచ్చుకొనుట. యోగం అనేటువంటిది ఇక్కడ ఉపయోగపడుతుంది. యోగము ఇప్పుడు మన బట్టకు దాన్ని ఏమంటారు, అంతా ఇది మురికయిందండి, బట్టకు మురికయింది. చాలా ఇప్పుడు ఒకరోజు వేసుకొని బట్టను తీసేస్తే అది పెద్దగా మురికి ఉండదు. ఒకరోజు వేసి సింపుల్గా ఉంటే, పెద్ద పని చేసేవాడు కాకపోతే సింపుల్గా ఉంటే పెద్దగా మురికేం కాదు. అప్పుడు దాన్ని సింపుల్గా నువ్వు పౌడర్ వేసి కొద్దిగా నీళ్ళలో నానబెట్టి, మంచి పౌడర్ అయితే నీళ్ళలో నానబెట్టి ఒక 2 సార్లు అట్లా వేసి తీసేసేస్తే పోతుంది. కానీ ఆ షర్ట్ 2-3 రోజులు వేసుకున్నావు, బాగా మురికయింది. ఈ బాగా మురికైనటువంటి దాన్ని తీసుకుని వెళ్ళి నువ్వు వేసావు, దాంట్లో అదే పౌడర్లోనే వేసి ఊరికి అట్లా వేసిన తర్వాత దాన్ని మళ్ళీ తీసి 2-3 సార్లు అట్లా వేసేసేస్తే పోతుందా? దాన్ని ఏం చేయాలి ఇప్పుడు? దాన్ని సోపేయాలా, సోపేసి బ్రష్ ఏదో ఒకటి వేయాలా. ఒక్కొక్కసారి మరకలు బాగా ఉంటాయి, అప్పుడేం చేయాలా? నానబెట్టి ఒక్కోసారి దీన్ని ఇట్లా చేసినా కూడా పోదు, అప్పుడేం చేయాలా? వేసి కొట్టాల. దేనికి కొట్టాలా? బండకేసి కొట్టాల. బండకేసి కొడితే ఏమవుతుంది? బండకేసి కొడితే కూడా పోవు. ఒక్కోసారి కాలేసి రుద్దల్లా. చూడండి ఎట్లా ఉంటుందో, అంటే పోవా అని. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? దాంట్లో మరకుండాదని గుర్తించినాం కదా. మరకుండాదని గుర్తించి ఆ మరకను పొయ్యేటంత వరకు మనం ఏం చేయాలా? వేసి రుద్దాలి. ముందు చాకలలో అయితే ఏం చేసేవాళ్ళు అంటే ఉబ్బకేసేవాళ్ళు. ఉబ్బకంటే ఉడకబెట్టి చేసేవాళ్ళు. ఉడకబెడితే అప్పుడేమవుతుంది, ఆ ఉడుకు నీళ్ళల్లో వాళ్ళంతా ఇది కూడా వేసినప్పుడు దాంట్లో శుద్ధ వేసి ఉడకబెట్టేవాళ్ళు. శుద్ధ మట్టి, అదే సౌడే, అది వేస్తే అప్పుడేమవుతుంది, దీన్ని పోగొడుతుంది. అది శుద్ధ కాబట్టి దీన్ని శుద్ధం చేస్తుంది. అది అప్పుడు ఈ బట్టల్లో ఉండేటువంటి మురికంతా క్రమంగా పోతుంది. దాన్ని తీసి 4 ఏట్లు వేస్తే అప్పుడు పట్టినదంతా పోతుంది. ఆ విధంగా మనం కూడా ఇప్పుడు ఏం చేయాలంటే ఆ ప్రకారంగా చేయాల్సి వస్తుంది. దీన్ని చిన్నగా పోయేటువంటిది అయితే సింపుల్గా పోతుంది. సింపుల్గా పోందైతే ఇంకొంచెం ప్రయత్నం చేయాలి. ఇంకా పోతుందనుకో మళ్ళీ ఏం చేయాలా? మళ్ళీ లాగేసి కొట్టినట్లుగా కొట్టాలి. అంటే ఎవరు కొట్టాలా? మనల్ని మనమే కొట్టుకోవడమా? ఇట్లా కొట్టుకోవడమా? అంటే ఏమిటి? మన మనస్సుని మనమే నిగ్రహింపచేయుట. మన మనస్సును మనమే నిగ్రహింపచేయుట. ఇది పతంజలి మహర్షుల వారు చెప్పారు. మంచిది, చాలా పద్ధతి. మొదటలో చాలా ఇది గొప్పది. ఇది అయితే ఈ మనస్సును నిగ్రహించడం అనేటువంటిది చేయాలి, మన ప్రయత్నంతో చేయాలి.
మన ప్రయత్నంతో చేయాలి, కానీ వేరే విధంగా జరగదు. మన ప్రయత్నంతో చేసేటప్పుడు ఏం చేయాలంటే దానికి సపోర్ట్ తీసుకోవాలి. నేను ఎట్లా మనసుని ఎట్లా నిగ్రహించడం, మనసును ఏ విధంగా నిగ్రహించడం అనేటువంటిది ఇక్కడ సపోర్ట్ తీసుకోవాలా. దానికి ఇప్పుడు మనం ఇటు నుంచి కాశీకి పోవాలని అనుకున్నాం అనుకోండి. కాశీకి పోవాలని అంటే, లేకపోతే ఋషికేశ్ పోవాలంటే నాకు ఎట్లా పోవాలో తెలియదు. నేనేం చేయాలి? ఇప్పుడు ఋషికేశ్ పోయిన వాళ్ళని అడిగి ఎక్కడికి పోయి ఎక్కడి నుంచి పోవాలి అనేటువంటి వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. తెలుసుకుంటే దాని ప్రకారంగా మనం వెళ్ళాల్సి వస్తుంది. బెంగళూరుకి వెళ్ళి బెంగళూరు నుంచి ట్రైన్స్ డైరెక్ట్గా ఉన్నాయట, లేకపోతే తిరుపతి నుంచి డైరెక్ట్గా ఉన్నాయట, లేదంటే బెంగళూరు నుంచి ఫ్లైట్ ఉందట, అది కూడా డెహ్రాడూన్ వరకు వెళ్ళాలి. డెహ్రాడూన్ నుంచి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఒక 40 కిలోమీటర్లు ఏమో ఉంటుందట. ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు దీన్ని ఎట్లా పోవాలనేటువంటిది ఇట్లా అని వాళ్ళు చెప్తారు. దాన్ని తెలుసుకొని దాని ప్రకారం కదా మనం వెళ్ళాలి. అంటే ఇప్పుడు దాన్ని ఏం చేస్తాం? ఇప్పుడు అది గైడెన్స్ అంటే అది మార్గదర్శి. ఆ మార్గదర్శనమును పట్టుకొని మనం వెళ్ళాలి. పతంజలి మహర్షుల వారు సూచించిన విధానం ప్రకారంగా మన మనస్సును మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. మనస్సును మన కంట్రోల్లో తెచ్చుకునేదానికి పతంజలి మహర్షుల వారు, మనస్సు మన కంట్రోల్లోకి వచ్చిన తర్వాత శంకరాచార్య స్వాముల వారు, భగవద్గీత. అర్థమవుతుందా? కేవలం పతంజలి మహర్షుల వారే సరిపోరు. పతంజలి మహర్షుల వారు చెప్పిన ప్రకారము సమాధి స్థితిని చెప్పారు వాళ్ళు. అది సమాధి స్థితిని చెప్పినప్పటికీ ఆ సమాధి అనేటువంటిది కుదరడం అనే దానికి సబీజ సమాధిని, నిర్బీజ సమాధిని, అవి 2 రకాలుగా కూడా చెప్పుకొని వచ్చాడు. అది 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 ఒక ప్రక్రియ ప్రకారంగా పోయినప్పటికీ చాలా కష్టముతో కూడుకున్నటువంటిది, పైగా వివేకము లేకపోతే అది కూడా సిద్ధించదు. అంటే అక్కడికి పోయిన తర్వాత కూడా వివేకము చేత సిద్ధించడం అనేటువంటిదే నీకు నిజమైనటువంటి విధానం అని భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు. యదాహి చేంద్రియార్థేషు నకర్మస్వనుసజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. యోగారూఢుడు, యోగమును అధిరోహించినవాడు ఎవరంటే సర్వసంకల్ప సన్యాసి. యోగమును అధిరోహించినవాడు అంటే యోగము ఇప్పుడు అతనికి సిద్ధించింది. అతను యోగములో నిష్ణాతుడు. ఎవరు? సర్వసంకల్పములో తొలగిపోయినవాడు, విడిచిపెట్టినవాడు కాదు. విడిచిపెట్టినవాడు వేరే, తొలగిపోయినవాడు వేరే. చూడండి, విడిచిపెట్టుటానంటే అది విడిచిపెట్టి పోలా, వీడు విడిచిపెట్టినాడు. వీడు విడిచిపెట్టి దూరంగా ఉంటాడు. ఇప్పుడు నేను మా ఇంటిని విడిచిపెట్టి నేను ఏడు ఉండా, మళ్ళీ రేపు పోతా ఉండా మా ఇంటికి. ఎట్లుంది ఇది? అది విడిచిపెట్టేయాల, అదే విడిచిపెట్టేయాలని. అదే విడిచిపెట్టేస్తే నేను అడిగిపోతాను మళ్ళా. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు నేను విడిచిపెట్టి ఉన్నాను కానీ అది ఇంకా విడిచిపెట్టలా. అర్థమవుతుందా? అంటే దాని నుంచి దూరంగా ఉండమే కానీ అది ఇంకా విడిచిపెట్టలేదు. అదే విడిచిపెట్టేయాల. అదే విడిచిపెట్టేస్తే ఇంక నేను ఇంకెక్కడికి పోవాల్సి ఉంటుంది? ఎక్కడికి పోయేదో ఏందో. అప్పుడు ఏం జరగాలంటుందో అది జరుగుతుంది. అర్థమవుతుందా? అట్లా సంకల్పములు వీడిని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. సంకల్పం వీడు చేసే పని ఉండదు. ఇప్పుడు మనం సంకల్పాలన్నీ చేస్తున్నామా లేదా? ఇప్పుడు మనం సంకల్పాలు చేస్తున్నాం. తర్వాత సంకల్పం అనేటువంటిది వీడు చేసే పని ఉండదు. అయితే అప్పుడు సంకల్పాలు ఎట్లా జరుగుతాయంటే బయట నుంచి వచ్చి సంకల్పాలు జరుగుతాయి. బయట నుంచి వచ్చి ఇట్లా చేస్తే బాగుంటుందా, అట్లా చేస్తే బాగుంటుందా. స్వామి ఇప్పుడు శ్రీరామనవమి వస్తుంది కదా, శ్రీరామనవమికి ఏం చేద్దాం అన్నారు. మీకు ఒక పద్ధతి ఉంటుంది. మీరేంటంటే మీరేదో అనుకుంటారు, శ్రీరామనవమి అంటే ఇట్లా చేయాలని అనుకొని ఉంటారు. మీరు అనుకోండే పద్ధతి ప్రకారము దానికి ఏందో చేసి ఎట్లా చేసుకొని ఉంటారు. అది కరెక్ట్ అని అనుకొని ఉంటారు. కానీ అది కరెక్టా కాదా అనేటువంటిది ఇప్పుడు చెప్పే పరిస్థితి ఉండదు. ఎప్పుడు సాధువుగా ఉంటే నిజమైన సాధువు గురించి నేను చెప్తా అన్నా. నిజమైన సాధువు గురించి
మీరు ఎట్లా చేయాలా ఏం చేయాలి అనేది ఉండదు. ఒకవేళ వచ్చి అప్పుడు కథ చెప్తున్నా. ఎప్పుడు సంకల్పములన్నీ తొలగిపోయిన వాడు ఒకవేళ ఉంటే, ఆ సంకల్పములన్నీ తొలగిపోయినటువంటి అతను యోగారూఢుడైతే శ్రీరామనవమి వస్తూ ఉంది స్వామి అని పోయి అడిగితే శ్రీరామనవమి ఎప్పుడు అని అడుగుతాడు. ఎందుకు? ఆయనకు ఈరోజేంటి రేపేంటి అనేది ఏమైనా తేడా వ్యత్యాసం ఏమైనా ఉందా వారికి ఏమీ లేదు. శ్రీరామనవమి అంటే ఓహో సరే మంచిది చెయ్యండి అంటే అట్లా కాదు స్వామి, ఎట్లా చేస్తే బాగుంటుంది అని మిమ్మల్ని అడుగుతున్నామంట. మీరేదో చేసుకుంటున్నారు కదా చేసుకోండి అంటాడు. మీరేదో చేసుకుంటున్నారు కదా చేసుకోండి. మేము చేస్తూ ఉండేటువంటి పద్ధతి ఇది, అది కరెక్టో కాదో మాకు తెలియదు, ఏదో మేము చేసుకుంటున్నాం, అది కరెక్టో అవునా కాదా దానికోసమని మిమ్మల్ని అడుగుతున్నాము అని అంటే మీరేం చేస్తున్నారు చెప్పండి. అప్పుడు వాళ్ళు ఏదో మీరు చేసే విధానం చెప్తాడు. ఓహో ఇట్లా చేస్తున్నారా, అప్పుడు దాన్ని చూపిస్తాడు. మీరు దీన్ని ఇలా చేస్తున్నారంటే దీంట్లో హింస ఉందా లేదా, దీంట్లో రజోగుణం ఉందా లేదా, దీంట్లో సత్వగుణం ఉందా. జ్ఞానం కోసం కదా శ్రీరామనవమి చేయాలా. రామనవమి అనేటప్పుడు నవరాత్రులు వస్తున్నాయి కదా. నవరాత్రులు ఎందుకు వచ్చాయి? ఇప్పుడు కూడా దేవి నవరాత్రులు వచ్చినాయి. నెక్స్ట్ అక్కడ కూడా శ్రీరామనవమికి నవరాత్రులు వస్తాయి. ఈ నవరాత్రుల్లో జరిగేటువంటి పని ఏంటి? అందరు రాక్షసులను సంహరించడం కదా. ఇక్కడ అమ్మవారు చేసిన పని కూడా అదే కదా. అంటే రాక్షసులు అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? మనలో ఉండేటువంటి రాక్షసులు. మనలో ఉండే రాక్షసులను క్లాసిఫై చేశారండి. నరకాసురుడు అంటే నరకము అసురుడు. నరకానికి పోవాలంటే ఏం చేయాలా? పాపాలు చేసుకుంటే నరకానికి పోతారు కదా. ఈ పాపాలు చేసేటువంటి వాడే నరకుడు. పాపాలు చేసే మనస్సు ఉందని అనుకోండి, అదే నరకాసురుడు. ఇప్పుడు పాపాలు చేసే నరకాసురుని ఏం చేయాలా? సంపాలనా లేదా పెంచి పోషించుకోవాలనా? చంపితే అదే ఇక్కడ చేసేది. తర్వాత ఇప్పుడు అమ్మవారు చేసేటువంటిది వాళ్ళంతా ఎట్లాంటి వాళ్ళు అంటే ఈ 9 రోజులు పోరాడేటువంటి వాళ్ళు చండా ముండా వాడు ఎవరో ఉన్నారే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే వాళ్ళు సులభంగా చచ్చేటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు వేరే వాళ్ళతో చంపబడే వాళ్ళు కూడా కాదు. అట్లాంటి వాళ్ళను చంపాలంటే దాంట్లో వాడు ఇంకోటి ఏంటంటే ఎట్లాంటి వాడు అంటే రక్తబీజుడని ఒకడు. రక్తబీజుడని అంటే వాడేంటంటే వాడిని చంపేదానికి వానిపైన అస్త్రం ప్రయోగించినామని అనుకోండి, వాని తల తెగిపోతుంది. తల తెగిపోతే తలలో నుంచి ఏమవుతుంది? తెగినప్పుడు రక్తం పడుతుంది కింద కదా, వాడు చచ్చిపోతారు కదా. రక్తం ఎన్ని చుక్కలు పడితే అంతమంది మళ్ళా పుడతాడు. వాడు ఇప్పుడు సస్తా ఉన్నాడా పెరుగుతా ఉన్నాడు? వాడు యుద్ధం చేస్తూ ఉండేది. ఇప్పుడు అట్లాంటి వాడు ఇప్పుడు మీ పాపాలు మన మనస్సు చూడండి. మన మనస్సులో ఏదో ఒక దాన్ని విడిచిపెట్టేద్దామని అనుకుంటాం. ఏదో ఒక దాన్ని విడిచిపెట్టేద్దామని అనుకుంటే అది పెరుగుతుందా తరుగుతుందా చెప్పండి? ఏది వద్దనుకుంటే అదే పెరుగుతుంది. స్వామి చెప్పారు, నాయన వద్దనుకుంటే పెరుగుతా ఉందని అంటున్నావు కదా, నువ్వు నిజంగా వద్దనుకుంటున్నావా? నువ్వు నిజంగా వద్దనుకుని నువ్వు కన్నా నిజంగా ఉంటే నీకు ఏది కావాలనో అది వస్తుంది. అప్పుడు నిజంగా అదే చెప్తాండి. ఇది నిజంగా నువ్వు వద్దనుకున్నది ఏది వద్దనుకున్నావో అది నిజంగా వద్దనుకుంటే అప్పుడు నీకు ఏది కావాలనో అది వస్తుంది. నువ్వు ఏది కావాలనో దానికోసం పోతున్నావు, కానీ వద్దు అనేటువంటి దాన్ని మాత్రం విడిచిపెట్టట్లా. కానీ అది మాత్రం కావాలని అంటున్నావు, అది కావాలి, ఇది మాత్రం విడిచిపెట్టు. ఎట్లా సరిపోతుంది ఇదే? అందుకే ఇక్కడ ఈ రక్తబీజుడు అనేటువంటి వాడు వీడు ఏ విధంగా చేసినా వీడు కుదరట్లా. అందుకని ఇప్పుడు అమ్మవారు ఏం చేశారు? వాణ్ణి కూడా సంహరించేదానికి తను ఒక భయంకరమైనటువంటి ఆకారాన్ని దాల్చి చూడండి, మన కోసం స్వరూపం తీసి తన నాలుకను పెంచుతుందమ్మ. నాలుకను పెంచి వాడు పైకి పోయినాడు. ఇప్పుడు పైకి పోయి వాడిని సంహరిస్తూ ఉంటే వాడి రక్తం పడుతూ ఉంటే ఆ రక్తాన్ని అంతా ఇప్పుడు అమ్మవారు ప్రతి రక్తపు బొట్టును వాడు మళ్ళీ రక్తపు బొట్టు నేల మీద పడితే వాడు అవుతాడు. నేల మీద పడకుండానే ఇప్పుడు మధ్యలోనే లాగేస్తాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలా? మన మనస్సులో నుంచి వచ్చేటువంటి సంకల్పాలు ఏవి ఉన్నాయో
ఆ సంకల్పాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ సంకల్పాలన్నింటినీ కూడా ఈ జ్ఞాన దృష్టి అనేటువంటిది వచ్చి జ్ఞాన దృష్టితో అది మన పైన పడకుండా ఆ జ్ఞాన ప్రభావం వచ్చి దాన్ని లాగేస్తుంది. చూడండి ఎట్లా ఉంది. ఈ విధంగా చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముద్యత. చిదగ్ని అంటే ఆడేమన్నా హోమం చేసినారు, ఆ హోమంలో నుంచి అమ్మవారు పుట్టినారనే అర్థం. అక్కడ అది చెప్తారు. ఎక్కడ అమ్మవారి యొక్క లలితా సహస్రనామాలు తీసుకొని ఫస్ట్ అదే కదా. లలితా సహస్రనామాలు ఎప్పుడన్నా చదివినారా? మళ్ళా అమ్మవారి యొక్క మార్గం చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఎత్తుకుంటేనే అమ్మవారి జన్మం, అమ్మవారి పుట్టిన విధానం ఏంటంటే చిదగ్ని కుండ సంభూత అంటే హోమం చేశారు. ఈ మహర్షులందరూ కలిసి కూర్చొని ఈ రాక్షసుల బాధ పడలేక వీళ్ళు హోమం చేస్తే ఆ హోమం నుంచి అమ్మవారు ఉద్భవించారు. అమ్మవారు దేవి భాగవతం వెళ్ళాలి, దేవ భాగవతంలోకి అమ్మవారు ఉద్భవిస్తారు. ఆ అమ్మవారు ఉద్భవించి అప్పుడు వీళ్ళని అడుగుతారు, ఏం నాన్న పరిస్థితి అంటే అప్పుడు విషయం అంతా వీళ్ళు చెప్తారు. ఓ మీకు ఇప్పుడు దీని నుంచి బయటపడాలనా? అవునమ్మగారు, ఓకే, మీకు దాన్ని అంతా నేను చేస్తానని చెప్పి మళ్ళీ అమ్మవారు దానికి సంబంధించి చేస్తారు. అంటే ఇప్పుడు ఏంటంటే చిదగ్ని చిత్ సత్ చిత్, అది చిద్ మనస్సు బుద్ధి చిత్తం. ఈ చిత్తం అనేటువంటి దాంట్లో అగ్ని వ్రేల్చాలి, అందులో నుంచి పుట్టాలి. ఇప్పుడు చిదగ్ని, అక్కడ చిదగ్ని కలిగించాలి. అంటే మన మనస్సునే మన హృదయమునే హోమగుండంగా చేసుకొని ఆ హృదయంలో హోమగుండం చేసి ఆ చిదగ్నిని చేస్తే వ్రేలిస్తే దాంట్లో నుంచి అమ్మవారి యొక్క స్వరూపం జ్ఞానస్వరూపంగా ప్రకటమవుతుంది. అలా ప్రకటమైనటువంటి అమ్మవారు ఇప్పుడు మన యొక్క దోషాలు ఏవైతే ఉన్నాయో, ఎవరు ఈ నరకాసురుడు వచ్చాడుగా, ఈ రక్తబీజుడు వచ్చాడుగా, తర్వాత అఘాసురుడు ఈ భాగవతంలో అవంతా వస్తాయి. ఇంక ఈ అమ్మవారికి సంబంధించి ఏ రాక్షసులు చండు ముండు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరినీ నెక్స్ట్ వీళ్ళు చేసేటువంటి పాపములన్నింటినీ సంహరించాలంటే దానికి సరిపోయేటువంటి రూపాన్ని ధరిస్తుంది అమ్మవారు. అంటే 9 రోజులు వాళ్ళతో చేసేటువంటి ఈ ఘర్షణ పడి చివరికి వాళ్ళు ఏమవుతారో వాళ్ళు పతనం అవుతారు. వాళ్ళ అడ్రస్ కూడా లేకుండా అయిపోతారు. అయిపోయి అప్పుడు అమ్మవారు మాత్రం మిగులుతారు. అది దశమి. దశ మారుతుంది కాబట్టి అక్కడ దశ, ఇక్కడ కూడా వీడి దశ మారిపోతుంది. అందుకోసం దశ అని పేరు పెట్టారు. అర్థమవుతుందా? అంతేగాని దశమికి వీళ్ళు ప్రాధాన్యం ఇస్తారు, ఏకాదశికి వీటికి ప్రాధాన్యం పెరుగుతుంది. కానీ ఏకాదశి అంటారు. ఏకాదశి అంటే ఏకాదశి ఇంద్రియములను ఏకం చేయుట. 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు ఒక మనస్సును ఏకం చేసి ఒక విషయం పైన పెడితే అది ఏకాదశి అవుతుంది. అట్లా కాకుండా వీడి ఇష్టం వచ్చినట్లు వేరే విషయాల మీద అంతా పోతా అంటే అది ఏకాదశి ఎట్లవుతుంది? ఏకాదశి ఉపవాసం అని అంటాడు. ఏకాదశి ఉపవాసం అని అంటాడు, కానీ ఉపవాసం మాత్రం ఉండడు. శాస్త్రం ప్రకారం ఉపవాసం ఉండడు. అన్నం తినకుండా మాత్రం ఉంటాడు. ముఖం కడగడు. ముఖం కడిగితే తినేయాలంట. ఇట్లాంటి వాళ్ళని కూడా చూసినారా మీరు? నేను చూసిన అట్లాంటి వాళ్ళని. కొంతమంది ఏం చేస్తారంటే స్నానం చేస్తారు, అంతా బాగానే ఉంటుంది, ముఖం కూడా కడుగుతారులేండి. ముఖం కూడా కడిగి గమ్మున ఉండిపోతారు. కాఫీలు టీలు తక్కువ ఉండిపోతారు. సినిమాలు చూసుకుంటూ ఏంటంటే చూసుకుంటూ ఉండిపోతారు. పొద్దున్నే కొంతసేపు విష్ణు సహస్రనామాలు చదివేస్తారు. మళ్ళీ మధ్యాహ్నం ఏదన్నా ఉప్మా తింటారు. సాయంకాలం మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ ఏదో కొంతసేపు విష్ణు సహస్రనామావళి పూజ కొంతసేపు ఒక అర్ధగంట చేసేసి మళ్ళీ ఏదన్నా కొద్దిగా పాలు ఏదో ఒకటి తాగి అది సరిపోకపోతే దానికి కొంచెం బిస్కెట్లు అవి తినేసేసి పడుకుంటారు. అంటే ఇప్పుడు మిగతా సమయం అంతా ఎక్కడ గడిపారు? వాళ్ళతో వీళ్ళతో మాటలు చెప్పుకుంటూ గడుపుతారు, కాలం గడుపుతారు. ఇలా కాలం గడిపితే ఇది ఏకాదశి ఉపవాసమా? చెప్పండి ఎట్లా ఉంటుందో. కాబట్టి ఇట్లా కాదు ఇది. అందుకే ఇక్కడ చెప్తాండి, అది వీటన్నింటినీ మనస్సును నిగ్రహించే విధానం అనేటువంటిది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఇవంతా నేను మీకు బ్రీఫ్గా చెప్తా ఉన్నా, దీన్ని డీప్గా మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ అమ్మవారు
వీళ్ళనందరినీ సంహారం చేయడము. అమ్మవారంటే ఇప్పుడు ఎవరు? హృదయములో ప్రకటమయ్యేటువంటి జ్ఞానస్వరూపమే అమ్మవారు. అదేవిధంగా రామనవమికి కూడా శ్రీరామచంద్రుడు అన్నప్పుడు రామతత్వం అనేది ప్రకటమయ్యేది. దాని గురించి మీరు ఇలా చెయ్యండి అని చెప్తాడు. అప్పుడు అతను మళ్ళా రావాలి కదా, మనం కథలకి ఇట్లే పోకూడదు. అంటే అతను అడిగాడు కదా, సంకల్పం అతను చేస్తాడా వీళ్ళు చేస్తా అన్నారా? వీళ్ళ వలన వచ్చి అడిగితే ఓహో దీనికోసం మీరు ఇలా చెయ్యండి అని చెప్తాడు. అప్పుడు సంకల్పం వచ్చిందా లేదా? ఆ సంకల్పం ఆయన చేశాడా లేదా వీళ్ళు చేయించారా? వీళ్ళు చేయించారు. వారికి ఉండదు సంకల్పం. అంటే ఆ స్థితికి చేస్తాడు. అతను నిజమైనటువంటి యోగారూఢుడు. అర్థమవుతుందా? అది నిజమైనటువంటి యోగ స్థితి. అది నిజమైన స్థితికి రావడం అని అంటే. కాబట్టి విషయముల నుండి విరక్తుడు కావడం, విషయముల నుండి విరక్తి కావడం అనేటప్పటికీ యతమానము, వశీకారము, ఏకాగ్రము, పరావైరాగ్యం అని 4. ఈ 4ంటిని రేపు కొద్దిగా విశదీకరిస్తాను. అంటే ఇప్పుడు ఈరోజు కొద్దిగా దాని గురించి కొద్దిగా మీకు చెప్తే ఓహో ఇట్లా నా అని అనిపిస్తుంది. ఇప్పుడు వైరాగ్యం గురించి ఈ 4 విధానాలను ఇప్పుడు ఇంకొంచెం కిందికి దిగి చెప్పాల్సి వస్తుంది. అదే రేపు మనం కొద్దిగా విచారణ చేసుకుందాం. అవును, యోగము సంబంధించి యోగం గురించి చెప్తారు వారు. పతంజలి మహర్షుల వారు చెప్పినటువంటి దానికి వ్యాస మహర్షుల వారు కూడా భాష్యం రాశారు. దాన్ని మహాభాష్యం అని అన్నారు. పతంజలి యోగ సూత్రాల యొక్క భాష్యము మహాభాష్యమట. అది కూడా నాకు నిన్న స్వామీజీ చెప్తే నేను విన్నా. కాబట్టి మహాభాష్యం చాలా గొప్పది పతంజలి మహర్షుల వారు. మన మనస్సును నిగ్రహించే విధానం గురించి చెప్పడం జరుగుతుంది. చూద్దాం. అది యదా ఏది సర్వసంగ వివర్జిత? ఏది సర్వసంగ వివర్జిత? సర్వసంగ వివర్జిత. వర్జిత ముందు ఒకటి అర్థం చేసుకో. జిత, జిత, వర్జిత, వివర్జిత. సరేనా? జిత అనంటే జయించుట, జిత జయించుట. వర్జిత, వర్జిత అనంటే అది దగ్గర ఉండినా సరే నన్నేమి చేయకుండా ఉంటుంది, అప్పుడు నేను జయించినట్టు లెక్క. అర్థమవుతుందా? జిత అనంటే ఇప్పుడు ధనమును అనుకోండి. ధనము పైన మనకు వ్యామోహం అంటారు. ఈ ధనము పైన ఉండేటువంటి వ్యామోహమును జయించాలన్నా వద్దా? ధనాన్ని విడిచిపెట్టేయాలనా? విడిచిపెట్టకూడదా? ఇది చూడండి ఎట్లా వస్తుందో. అప్పుడు ధనమును జయించుట అంటే ఏమంటే ధనమును విడిచిపెట్టేయటాన్ని కాదు, ధనమును దేనికి వినియోగించాలనో దానికి వినియోగించుట. ఇంతకుముందు ధనాన్ని ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టేవాడు, దేనికంటే దానికి, ఎట్లంటే అట్లా సంపాదించేవాడు. కానీ ఇప్పుడేమైపోతుందంటే ధనమును ఎట్లా సంపాదించాలి? ధర్మబద్ధంగా సంపాదించాలి. అధర్మబద్ధంగా ఎట్లన్నా రాని, నాకు నయా పైసా కూడా నాకు వద్దు అని చెప్పి దాన్ని విడిచిపెట్టేస్తాడు. తర్వాత ధనమును నేను ఖర్చు పెట్టుట. దేనికి ఖర్చు పెడతాను? ధర్మబద్ధంగా ఖర్చు పెడతా. ధర్మబద్ధంగా విషయం చూడండి ఎట్లా ఉందో. ధర్మబద్ధంగా ఖర్చు పెడతా. ధర్మబద్ధంగా ఖర్చు పెట్టుట అంటే ధర్మ విషయాలకు మాత్రమే ఖర్చు పెట్టుట, అధర్మ విషయాలకు ఖర్చు పెట్టకుండా ఉండుట. అర్థమైందా? అప్పుడేమైంది? ధనమును వీడు జయించినట్లు లెక్క. అర్థమవుతుందా? ధనమును ఇప్పుడు వీడు జయించినాడు. ఇంతకుముందు ధనము వీని జయించింది. ఇంతకుముందు ధనము వీని లోపరుచుకునింది. ఇప్పుడు ధనమును నేను ధర్మబద్ధంగానే సంపాదిస్తానండి, అధర్మబద్ధంగా నాకు వద్దు. ఖర్చు పెట్టేది ధర్మబద్ధంగానే ఖర్చు పెడతాను. అప్పుడు వీడి మనస్సు ధనమునకు లోబడిపోయిందా? లోబడలేదు. ధనమును ఖర్చు పెట్టే దాంట్లో లోభం ఏమైనా చూపిస్తుందా? లేదు. అప్పుడు అది ధనమును జయించినట్లు. జిత, వర్జిత. వర్జిత అంటే మనస్సులో ఇంత ధనము నేను ధర్మకార్యాలకు ఎట్లా ఖర్చు పెట్టేది,
అనేటువంటి ఫీల్ వస్తుంది. ఇప్పుడు ఖర్చు పెట్టాలని అనుకోండి, ధనాన్ని ధర్మబద్ధమైన కార్యమే కాదని చెప్పట్లేదు. ఏం నేను ఒకటే ఖర్చు పెట్టాలి, ఎంతమంది ఉన్నారు కదా ఇప్పుడు ఇక్కడ, వాళ్ళందరూ కూడా ఉండే అనే ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ లేకుండా, ఆ ఫీలింగ్ అనేటువంటిది లేదు. ధర్మబద్ధమైన కార్యక్రమానికి ఒకరితో నాకు పని లేదు. నేను ఉండేది ధర్మబద్ధంగా ఖర్చు పెట్టడం కొరకే. నా దగ్గర ఉన్నటువంటిది నాది కాదు, భగవంతుడు నా దగ్గర పెట్టాడు, దీన్ని ఖర్చు పెడతాను అనే ఫీల్ కూడా లేకుండా అలా ఉంటుంది చూడండి, అది వర్జిత. అర్థమవుతుందా? వర్జిత. అప్పుడు దాని ధనమును పూర్తిగా జయించి తన అదుపులో పెట్టుకున్నట్లు లెక్క. ఇప్పుడు సంఘం, ఇప్పుడు ధనమును ధర్మకార్యములకు ఖర్చు పెడుతున్నారు కదా. ధర్మకార్యములకు ఖర్చు పెడితే ధర్మంగా ఖర్చు పెట్టిన దాని నుంచి తనకు కూడా ఒక ఇది వస్తుంది కదా, మంచి పేరు ఒకటి వస్తుంది. ధర్మంగా ఖర్చు పెట్టినప్పుడు పేరు ఒకటి వస్తుంది, తర్వాత పుణ్యం వస్తుంది, తర్వాత ఈ పుణ్య ప్రభావం చేత నీకు స్వర్గలోక ప్రాప్తి ఇవన్నీ వస్తాయి. ఇది విన్ని వచ్చి ఇప్పుడు చేరుతా ఉంది కదా, అది కూడా నాకు అక్కర్లేదు. సంఘ వర్జిత. ఇప్పుడు ఆ సంఘవర్జిత అనేది అదంత సులభంగా వెంటనే పోదు. మళ్ళా ఏమో వస్తే చూద్దాంలే, వస్తుందో రాదో, అది వచ్చినప్పుడు చూద్దాంలే అనే భావన ఉంటుంది. అట్లా కూడా కాదు, అది వస్తుంది, వచ్చి తీరుతుంది. ఎందుకంటే ఇప్పుడు ధర్మబద్ధంగా ఇక్కడ మనం చేసేటప్పటికే 10 మంది మంచి వాళ్ళని అంటున్నారా లేదా, ఎంత ధర్మాత్ముడబ్బా, ఎంత గొప్పడో, ఇక్కడనే మొదలుపెట్టినారు అంటే ఇది ఇంత జరుగుతూ ఉండేటప్పుడు అది కూడా ఉండి జరుగుతుంది, జరిగి తీరుతుంది, స్వర్గలోక ప్రాప్తి కూడా వస్తుంది. అయినా నాకు అక్కర్లేదు. శాస్త్రం చెప్తా ఉంది నాకు అక్కర్లేదు. ఎందుకు? నేను నా స్వరూపం వైపు నేను వెళ్ళాలి, నా స్వరూపం వైపు వెళ్ళాలి. నేను స్వరూపమా, నాకు కావాల్సిన స్వర్గమా? నేను స్వరూపం నాకు. కాబట్టి సర్వసంగ ఏది నాకు అక్కర్లేదు. సర్వసంగ వివర్జిత. మొత్తము ఇది నాది కాదు. నేనెవరంటే నేను స్వరూపం మాత్రమే. స్వరూపంగా నేను నిలవడమే నాకు కావాల్సింది. మిగిలిన వాడితో నాకు పని లేదు. అది జరగాల్సింది జరుగుతుంది. నేను ధర్మబద్ధంగానే నేను చేసే వ్యవహారాలు ధర్మబద్ధంగా ఉంటాయి, కానీ దానిలో ఏమనే మాత్రము సంఘము ఉండదు. అయితే ధనం వద్దా, కావాలన్నా, అవసరమైతే ఉంటుంది, అవసరం లేకపోతే పోతుంది. ఉండాలని లేదు, పోవాలని లేదు. ఉంటే ధర్మబద్ధమైన కార్యక్రమాలు చేస్తాం, లేదు ధర్మబద్ధమైన కార్యక్రమాలు చేయాల్సిన పని లేదు. ఒకవేళ చేయాలని ఉంటే భగవంతుడే ఆ ధనాన్ని వచ్చేటట్లు చేస్తాడు, అది ధర్మబద్ధంగా వినియోగం అవుతుంది. ఒకవేళ లేదు, అయ్యో చేయలేదే అనేటువంటి భావన ఉండదు. అర్థమైన సర్వ సంగ వివర్జిత. అది ఓ असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सत् ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की, जय बोलो गीता माता की, जय बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये। जय सीताराम। हरिः ॐ तत्सत्। ॐ हरिः ॐ।